నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 28 జనవరి 2026 అండ్ మన వినాయక చతుర్థికి ఇంకా 229 రోజులు ఉంది. సో లోపలికి వెళ్దాం. నా ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ 2026 ఆఫ్ గణపతి మహారాజ్ మేకింగ్. సో లోపల చాలా మంచి బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి. సో నేనైతే మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. సో లోపల మన సీనా ఉన్నాడు, సీనాతో కూడా మాట్లాడదాం. అండ్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, అవన్నీ చూడండి. సో వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ 2026 ఆఫ్ గణపతి మహారాజ్ మేకింగ్. మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో ఉన్నాం, సహాదేవ్ సింగ్ నగర్ నియర్ గోల్డెన్ విల్లాస్ అనమాట. సో లొకేషన్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రస్తుతానికి అయితే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఇక్కడ క్యాస్టింగ్ వర్క్ చేస్తారు. అండ్ మన సీనన్న కూడా ఉన్నాడు, అన్నను కూడా కలిసి సుమారు ఒక 4-5 నెలలు అయిపోయింది. అన్న నమస్తే, రామ్ రామ్ అన్న. జై శ్రీరామ్ అన్న, బాగున్నారా? బాగున్నాను. సో ఈసారి ఎట్లా వర్క్స్ మరి ఎట్లా నడుస్తున్నాయి? సూపర్ నడుస్తున్నాయి వర్క్స్ కూడా మంచిగా. ఇప్పుడు టీం కూడా చేంజ్ చేసినాము. ఓకే, మంచి విగ్రహాలు కూడా ఉప్పల్లో తయారవుతున్నాయి. ఈడ కూడా మోడల్స్ తయారవుతున్నాయి, ఉప్పల్లో మోడల్ తయారవుతున్నాయి. ఇక్కడ బొంబాయి మోడల్ కూడా బుకింగ్ చేసుకుంటున్నాము. ముంబై మోడల్ ఎవరైనా కావాల్సిన ఫోటో తెస్తే కూడా చేసిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వినాయకుడు అనగానే మంచి బొజ్జ గణపతి. సో మంచి భారీ బొజ్జ వినాయకుడు అనమాట. 18 ఫీట్ ఉంటుంది ఇది. సో 18 ఫీట్ హైట్ ఇక్కడ చూసుకోవచ్చు, చాలా పెద్ద బొజ్జ. సో ఒక్కసారి మీకు సైజ్ చూపిస్తాను. వైడ్ యాంగిల్లో చూసుకోవచ్చు అన్న హైట్ అండ్ బ్యాక్గ్రౌండ్లో వినాయకుడు. సో మొత్తం 18 ఫీట్ల హైట్ అన్న. మరి ఈసారి మన దగ్గర ఏ హైట్లో విగ్రహాలు ఉన్నాయి? మనకు బొంబాయి స్టైల్ ఏమో 8 ఫీట్ల నుంచి నీకు 20 ఫీట్ల వరకు ఉంటాయి. ఓకే, మళ్ళా దుల్పే స్టైల్ ఏమో 4 ఫీట్ల కాడికి 3 ఫీట్ల కాడికి వెళ్ళి 18 ఫీట్ల వరకు ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మోడల్సే. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అన్న దగ్గర చిన్న సైజులో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఈ సైజ్ లాస్ట్ 3 ఫీట్లు, ఇది 3 ఫీట్ హైట్, అది 4 ఫీట్లు. సో వచ్చేసి 4 ఫీట్, కొంచెం పెద్ద ఉండము. అండ్ ఇక్కడ వెనకాల ఏమొస్తానా మన బాలాజీయా. ఓకే, అందరు ఒకసారి గోవింద్ టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. సో మన ఫేవరెట్ దగుడు సెట్, శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ మా గణపతి అన్న. ఇక్కడ ఎంత ఉంటుంది అన్న హైట్? 6 ఫీట్, 5.5 ఫీట్ ఉంటుంది. సో 5.5 ఫీట్. ఓకే, ఇది 7 ఫీట్ ఉంటుంది. ఓకే, 7 ఫీట్. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు డై వర్క్ నడుస్తున్నది. అండ్ ఈసారి అన్న వాళ్ళ దగ్గర సుమారు ఒక 25+ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. రైట్ ఫ్రమ్ 4 ఫీట్ టు 18 ఫీట్. సో ఈ విగ్రహాలు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయినాయి అంట. అది నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ప్రస్తుతానికి బ్యాక్ డ్రాప్లో చూసుకుంటే మన శివుని లింగం, అట్లనే శేష్నాగ్. సో ఇది మోడలింగ్ అయిపోయింది, అట్లనే డైవర్ కూడా అయిపోయింది, చూసుకోవచ్చు. బాలాజీ ఆర్చ్ వస్తుంది దీనికి. ఓకే, మళ్ళీ ఏనుగు మీద కూర్చునే ఉంటుంది. ఓకే, సో మన గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. సో అన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ లెక్కనే ఈసారి కూడా ముంబై కాన్సెప్ట్లో అయితే విగ్రహాలు చేపిస్తుర్రు. ఆల్మోస్ట్ ఆల్ మనకైతే ఒక 8 ఫీట్. సో నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఇక్కడ కూడా వస్తాయి ఒక 20, 30, 50 పీస్ ఉంటాయి ఇక్కడ. 50 పీసెస్. 7, 8 ఫీట్, 9 ఫీట్, 10 ఫీట్ వరకు ఇక్కడ. 10 ఫీట్. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వర్క్షాప్లో 7 ఫీట్, 8 ఫీట్, 9 ఫీట్, 10 ఫీట్లు అయితే ఉంటాయి అనమాట. అండ్ అన్న వాళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా చేస్తున్నారు. ఎవరికైనా స్పెషల్గా విగ్రహాలు కావాలనుకుంటే రైట్ ఫ్రమ్ 8 ఫీట్ టు 12 ఫీట్ వరకు కస్టమైజేషన్ చేస్తారంట. అండ్ డేట్ వచ్చేసి బిఫోర్ 15th ఫిబ్రవరి చేసుకోవాలి. సో నేను చెప్పండి అన్న, ఈ స్పెషల్ అనిపిస్తుంది విగ్రహము. ఇది కాటన్ టైప్లో మన టీవీలలో వస్తున్నాయి కదా మస్తుగా. అవునా, ఆ టైప్లో చేపించినాం ఇది. ఓకే, ఎల్క వాహనం కాటన్ ఉంటుంది, గణేశుడు కాటన్లో ఉంటాడు. ఓకే, సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మన రాయ్పూర్ కాన్సెప్ట్. చాలా బాగుందన్న. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక విగ్రహం ఇక్కడ. సో రాధాకృష్ణ టైప్లో ఇక్కడ చూసుకోవచ్చు. రాధాదేవి, నంది, మళ్ళా ఆవు, నంది, జింక. ఓకే, ఎలుకలు వస్తాయి 2 కాటన్ టైప్లో. వావ్, చాలా బాగుందన్న. బాగుంటుంది. సో శంకరం టైప్లో. ఓకే, పాము మీద కూర్చొని నంది వస్తుంది పక్కకు. 5 శేషనాలు కూడా వస్తాయి, 5 పడగలేదు. ఓకే, ఇది కూడా బాగుందన్న. సో అన్న వాళ్ళ దగ్గర స్పెషాలిటీ వచ్చేసి ఈసారి మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ అయితే నెక్స్ట్ డై వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మత్స్యావతారంలో నరసింహ భగవాన్, మన కూర్మ అవతారం. ఓకే, అన్ని ఫిగర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన దశావతారంలో ఏవైతే 10 అవతారాలు ఉంటాయి. సో దాంట్లో కొన్ని అవతారాలు అయితే పెట్టారన్నమాట. ఇక్కడ మత్స్య అవతారం, అట్లనే కుర్మ అవతారం, వెనక నరసింహస్వామి, ఇక్కడ వచ్చేసి మన వరాహ స్వామి. సో చాలా బాగుంది. ఇట్లాంటి విగ్రహాలు కూడా చాలామంది ఇష్టపడతారు అనమాట. నెక్స్ట్ మన లాల్బాగ్చా రాజా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అనమాట, అవుల్.
సో సంస్కృతంలో ఏమంటారు అనేది మీరు కామెంట్ బాక్స్ అయితే టైప్ చేయండి. సో ఈ విగ్రహం వచ్చేసి మన లాల్బాగ్ కాన్సెప్ట్, బట్ వినాయకుడు వచ్చేసి మన హైదరాబాద్ కాన్సెప్ట్. సో 12 feet హైట్ విగ్రహం, చాలా బ్యూటిఫుల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ విగ్రహము. ఇక్కడ స్వామివారు వచ్చేసి గుర్రం పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. రెక్కల గుర్రం. సో రెక్కల గుర్రం అంటే గుర్రానికి రెక్కలు ఉన్నాయి, ఒక బర్డ్ లెక్క అనమాట. అది కూడా పైన కూడా రెక్కలు వస్తాయి, కింద కూడా రెక్కలు వస్తాయి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. గుర్రం కూడా సూపర్ ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిజైన్ ఆఫ్ 2026. ఇవన్నీ కొత్త మోడల్స్ అనమాట, ఇప్పటి వరకు కూడా ఓవర్ చేయలేదు. సీన్ అన్న స్పెషల్గా అయితే ఆర్టిస్ట్ని బట్టి చేపిస్తున్నాడు. వావ్. సో చాలా పెద్ద ఉందన్న చెప్పాలి, ఎంత ఉంటుంది హైట్? 15 feet ఉంటుంది. ఓకే. సో 15 feet హైట్ మన స్వామివారి విగ్రహం విత్ బ్యాక్ డ్రాప్. వెనకాల వచ్చేసి ఓం నమ శివాయ. సో శివుడు అనమాట బ్యాక్ డ్రాప్లో. అట్లనే లెఫ్ట్ సైడ్ కూడా ఒక 7 సర్పాలు ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 7 సర్పాలు ఉన్నాయి. పైన వచ్చేసి శివుని లింగం అండ్ త్రిశూలం అన్న, చాలా బాగుంది అన్న. ఈ కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. 2 ఇండ్లు వస్తాయి కింద. ఓకే. 2 గద్దీలు వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గజరాజ్ అండ్ అంటే కూడా హైట్ తక్కువ కావాలంటే కూడా చేసిస్తాను. ఓ, ఎందుకంటే సంక్రాంతి తలకాయ వద్దు మాకంటే కూడా రౌండ్లో చేసిస్తాం. ఓకే. సో ఫ్రెండ్స్ మీకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నా కానీ అన్న వాళ్ళైతే చేసిస్తుంటారు. అది అండ్ అదేవిధంగా ఇక్కడ ఎలిఫెంట్ హెడ్ కూడా చూసుకోవచ్చు, మూషక్ మహారాజ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన బబ్బర్ షేర్. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారికి రైట్ సైడ్ మన గరుడ మహారాజ్, గరుడ మంత్రుడు, అట్లనే మన బజరంగ్ బలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు మన విష్ణు చక్రం, అట్లనే శంఖము అండ్ నరసింహస్వామి ఉగ్ర రూపం. ఒక్కసారి జూమ్ చేస్తున్నా. సో డీటెయిలింగ్ చూసుకోవచ్చు, స్వామివారి నోటి లోపల కూడా చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట. సో నా ఈసారి మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు వర్క్? ఈ మోడల్ని చేయబట్టి 2 months అయిపోతుంది. 2 months. 2 months అయిపోతుంది. కొన్ని తీస్తున్నాం, చేపిస్తున్నాం అక్కడ. ఓకే. ఫస్ట్ మాతలు చేపిస్తున్నాం, మాతలు డెలే కూడా అవుతున్నది అక్కడ. ఓకే. సో ఎట్లా మరి దీపావళి కాగానే వర్క్ స్టార్ట్ అయిపోయిందా? దీపావళి కాగానే స్టార్ట్ అయింది. గోదాం ఉన్నది ఖాళీ ఉంటుంది కాబట్టి స్టార్ట్ అయింది. పోయినసారి అన్ని వినాయకులు అయిపోయినాయి కాబట్టి జల్దీ చేద్దామన్న ఉద్దేశంతో జల్దీ చేపిస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. మన బొజ్జ గణపతి, వినాయక చతుర్థికి అందరూ బాగా ఇష్టపడేది బొజ్జ గణపతి. అండ్ ఈ మధ్యలో ట్రెండ్ ఉంది కాబట్టి సీన్ అన్న ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, ముంబై కాన్సెప్ట్లో కూడా విగ్రహాలు చేపిస్తున్నాడు 8 feet నుంచి 20 feet వరకు. అండ్ అదేవిధంగా హైదరాబాద్ మన ధూల్పేట్ కాన్సెప్ట్లో కూడా మనకు 4 feet నుంచి 18 feet వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరికైనా కస్టమైజేషన్ కావాలనుకుంటే మీరు సీన్ అన్న వాళ్ళ దగ్గరికి రావచ్చు. అండ్ అన్న వాళ్ళు అయితే ఈసారి కస్టమైజేషన్ కూడా చేస్తారు మన ముంబై కాన్సెప్ట్లో విగ్రహాలు, రైట్ ఫ్రమ్ 8 feet to 12 feet. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించిన హ్యాండ్స్ అన్నమాట. ఇవన్నీ డైవర్క్ నడుస్తుంది స్వామివారి విగ్రహాల దగ్గర డిజైన్స్. ఇది వచ్చేసి మనకు పెద్ద డమ్రు. సో ముంబై కాన్సెప్ట్లో అయితే వాడతారనమాట. డోలక్ ఇక్కడ చూసుకోవచ్చు, వీణ చాలా పెద్దగా ఉంది. అదేవిధంగా ఇక్కడ గరుడమంతుడు, నైస్. సో అట్లనే ఇక్కడ వచ్చేసి మనకు శంఖం. సో శంఖం కూడా ఉన్నది అండ్ శంఖం పైన కమలం కూడా ఉన్నది. ఇవన్నీ స్పెషల్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మన నంది. అండ్ ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు ఒక్కసారి మనం అమ్మవారి విగ్రహాలు కూడా చూసుకుందాం. మంచి మంచి డిజైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. కింద మన బబ్బర్ షేర్ అండ్ అమ్మవారు వచ్చేసి కమలం పువ్వు పైన కూర్చొని దర్శనమిస్తారు. వెనకాల వచ్చేసి పరి అనమాట. సో మంచి డిజైన్స్. సో అన్న మరి అమ్మవారి విగ్రహాలు ఏ హైట్ నుంచి ఏ హైట్లో ఉన్నాయి, మరి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి? 3 feet నుంచి 2 feet నుంచి మీకు 14-15 feet వరకు ఉంటాయి. ఓకే. సో 3 feet నుంచి 15 feet వరకు అయితే అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. 5 సింబాల్ వస్తుంది. ఓకే. ఇదే స్టైల్లో గణేష్ కూడా వస్తుంది. వావ్. ఓకే. సో ఎట్లయితే ఇక్కడ మనం చూసినామో సింహాలు, ఇక్కడ వచ్చేసి మనకు 5 సింహాలు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు శరవాలి మాత, సో పులి పైన కూర్చున్న అమ్మవారు చూసుకోవచ్చు. 12 feet హైట్. అండ్ ఇక్కడ ఎంత ఉంటుందన్న హైట్? ఇది కూడా 12కి వస్తుంది. మన ఆర్చ్ వస్తుంది దీనికి. ఓకే. వెనకాల వచ్చేసి మనకు ఆర్చ్ వస్తుందంట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహం. సో స్మాల్ సైజ్ మోడలింగ్ చేశారనమాట. వెనకాల వచ్చేసి మన బంబం బోలే. ఇక్కడ ఏదైతే మీరు అమ్మవారి విగ్రహం చూస్తారో అదే విగ్రహం ఇక్కడ పెద్దగా చేస్తున్నారు. సో బిగ్ సైజ్. సో థ్యాంక్ యూ సీన్ అన్న, చాలా బాగుంది. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్లాగ్లో మన నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా వర్క్ ఎట్లా నడుస్తుంది, ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అవన్నీ అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ రెగ్యులర్గా మన ఇన్స్టాగ్రామ్లో కూడా
అప్డేట్స్ వస్తుంటాయి. సో ప్రతి వారం కూడా మేము ఒక్కొక్క మోడల్ అనేది రిలీజ్ చేస్తాము. సో ఇన్ కొలాబరేషన్ విత్ మన రాహుల్ కళాకార్. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితః.